శుభోదయం. అనంతపురం పట్టణ నిర్మాణం గురించి, అనంతపురము అనేటువంటిది ఎప్పుడు నామకరణం చేయబడింది అనే విషయాల గురించి ఈ మధ్యకాలంలో అనేక సాంఘిక సామాజిక నిపుణులు, హెరిటేజ్ లాంటి సంస్థలు అనేక వీడియోలు చేస్తూ వెలువరిస్తున్నాయి. అయితే ప్రతి విషయానికి శాస్త్రీయ ఆధారము, దానికి సరైనటువంటి వివరణ ఉండాలి. 13వ శతాబ్దంలోనే హరిహరరాయలు, బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపన చేసిన తరువాత హంపి క్షేత్రంలో విరూపాక్షేశ్వరుణ్ణి ప్రతిష్టాపన చేసి ఆ తరువాత వారి యొక్క సామ్రాజ్య విస్తరణ మరియు వారు పరిపాలిస్తున్నటువంటి నగరాల, పట్టణాల, ప్రాంతాలను చూడడానికి వారు ఇరువురు గుర్రాలపై ప్రయాణం చేస్తూ హంపి నుంచి బయలుదేరి బళ్ళారి, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి మీదుగా ప్రయాణం చేస్తూ చిత్రావతి నదీ తీర ప్రాంతాన్ని చూసుకుంటూ వారు బుక్కరాయ సముద్రము అని నేడు పిలువబడుతున్నటువంటి ఒక చిన్న ఫిర్కా లేక ఒక చిన్న గ్రామానికి చేరుకున్నారు. అక్కడ నివసిస్తున్నటువంటి జనావాసమును హరిహరరాయలు, బుక్కరాయలు పలుకరిస్తూ వారికి అవసరమైనటువంటి వాటిని కోరమని కోరారు. అప్పుడు నేడు బుక్కరాయ సముద్రము అని పిలువబడుతున్నటువంటి గ్రామంలో నివసిస్తున్నటువంటి వాసులు, మాకు ఇక్కడ తాగటానికి నీరు, వ్యవసాయం చేయడానికి నీరు సమృద్ధిగా లభించటం లేదు కాబట్టి మాకు ఒక పెద్ద చెరువు తవ్వించి పెట్టండి అని కోరారు. అనగా 13వ సంవత్సరాల కాలంలో, అంటే 13వ శతాబ్దము మధ్య భాగంలో హరిహరరాయలు, బుక్కరాయలు బుక్కరాయ సముద్రము అని నేడు పిలువబడుతున్నటువంటి ఫిర్కా లేదా గ్రామానికి విచ్చేసి అక్కడ ఉన్నటువంటి జనావాసాల కోరిక మేరకు బుక్కరాయల పేరుతో ఒక సముద్రం వంటి పెద్ద చెరువును తవ్వించి ఇచ్చారు. అదేవిధముగా బుక్కరాయల పేరు మీదుగానే దానిని బుక్కరాయ సముద్రము అని నామకరణం చేశారు. ఆ విధంగా బుక్కరాయ సముద్రము అనేటువంటి నేడు వాడుకలో ఉన్నటువంటి మండలము ఆనాడు ఏర్పడింది. బుక్కరాయ సముద్రము గట్టుపైన నిలబడి చూస్తే అక్కడ వస్తున్నటువంటి నీటి హోరు, ఆ అలలు ఒక సముద్రములో కనిపించేంతటి తీరుగా వారికి కనిపించాయి. అందుకనే దానిని సముద్రము, బుక్కరాయ సముద్రము అని నామకరణం చేశారు. ఆ తరువాత బుక్కరాయ సముద్రం నుంచి నేడు అనంతపురము అని పిలువబడుచున్నటువంటి అనంతపురం పట్టణం వైపు వారు ప్రయాణం సాగించి, అనంతపురము అని ఆనాడు దీనికి ప్రత్యేకమైనటువంటి పేరు లేదు, కానీ హండే హనుమప్ప నాయకరాజు అనేటువంటి ఆయన పరిపాలనలో ఈ అనంతపురం అనేటువంటిది ఉంది. ఆ సమయంలో హరిహరరాయలు, బుక్కరాయలు వారి సామంతరాజు అయినటువంటి హండే హనుమప్ప నాయకరాజు రాజ్యంలోనికి ప్రవేశించి ఇక్కడ
కావలసినటువంటి అవసరాల గురించి తెలుసుకుని ఇక్కడ ఉన్నటువంటి జనావాసం కూడా మాకు తాగడానికి మంచినీళ్ళు, వ్యవసాయం చేయడానికి తగినంత నీరు కావాలని కోరితే ఇప్పుడు ఉన్నటువంటి చెరువును, అనంతపురం చెరువును 13 సంవత్సరాల కాలంలోనే హరిహరరాయలు బుక్కరాయలు వారు తవ్వించి అనంత సాగరము అనే దానికి నామకరణం చేసి పెట్టారు. అయితే హరిహరరాయలు బుక్కరాయల వారిలో ఒకరి భార్య పేరు అనంతమ్మ. ఆవిడ పేరు మీదుగా అనంత సాగరము అని పేరు పెట్టి మనం ఇప్పుడు నివసిస్తున్నటువంటి అనంతపురము అనేటువంటి పట్టణానికి ఆనాడే అనంత సాగరము మరియు అనంతపురము అని పేర్లు పెట్టారు. ఈ విధంగా 13వ సంవత్సరాల కాలంలో, అనగా 13వ శతాబ్ద మధ్యకాలంలోనే అనంతపురము అనేటువంటి పేరు అనంతపురం పట్టణానికి నామకరణం చేయడం జరిగింది. ఆ తర్వాత రోజులలో ఆంగ్లేయులు పరిపాలన సాగిస్తున్న కాలంలో అనంతపురము అని స్వచ్ఛంగా పలుకలేక దీనిని అనంతపూర్ అని వాళ్ళు మళ్ళీ ప్రత్యేకంగా పిలవడం మొదలుపెట్టారు. ఆ విధంగా అనంతపురము అనేటువంటిది అనంతపూర్గా బ్రిటిష్ వాళ్ళ కాలంలో, అంటే 18వ శతాబ్దము తరువాత అనంత సాగరము లేక అనంతపురము అనేటువంటిది అనంతపూర్గా మారింది. హరిహరరాయలు బుక్కరాయ సముద్రం, తాడిపత్రి బుక్కరాయ సముద్రము ద్వారా అనంతపురంలోనికి ప్రవేశించి అనంత సాగరాన్ని తవ్వించిన తరువాత వారి ఇంటి కులదేవత అయినటువంటి చెన్నకేశ్వర స్వామిని అనంతపురం చెరువుకట్టు సమీపంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా నిర్మించారు. ఆ విధముగా ఈనాడు తాడిపత్రి రోడ్లో ఉన్నటువంటి అనంతపురంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయము 13వ సంవత్సరాల కాలం తరువాత శ్రీ హరిహరరాయలు బుక్కరాయలు వారిచే నిర్మింపబడినది. ఆ విధముగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయము అనంతపురం పట్టణము తూర్పు భాగంలో మరియు ఈశాన్య భాగంలో నేడు నెలకొని ఉంది. వారు అదే రోజులలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామిగా వారికి పూజ, ధూప నైవేద్యాల కోసము దాదాపుగా 400 ఎకరాల పైచిలుకు భూమిని వారు దేవాలయం పేరిట శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవుని మాన్యంగా కూడా ప్రకటించారు. ఈ విధంగా అనంతపురం పట్టణంలో నేడు వెలసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామికి 400 ఎకరాల పైచిలుకు భూమి కలిగి స్వామికి దీప నైవేద్యాలను ఏర్పాటు చేయడానికి వీలుగా ఆనాడే హరిహరరాయలు బుక్కరాయలు దత్తత ఇవ్వడం లేక దానం చేయడం జరిగింది. అయితే అనంతపురం పట్టణము 13వ శతాబ్దంలో నామకరణం జరిగిన తరువాత హరిహరరాయలు వారి తదనంతరము విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న క్రమంలో విజయనగర సామ్రాజ్యము విస్తరణ చెంది శ్రీ కృష్ణదేవరాయల కాలానికి లేక వారి పరిపాలనకు వచ్చింది. ఆ సమయంలో అనగా 17వ శతాబ్దము ఆ ప్రాంతంలో మనకు శ్రీ విరూపాక్ష ఈశ్వర దేవాలయము అనంతపురం గాంధీ బజార్లో ఉన్నటువంటి లేక పాత ఊరులో ఉన్నటువంటి శ్రీ విరూపాక్షేశ్వర స్వామి దేవాలయము ఏర్పాటు చేసినట్టుగా మనకు హెరిటేజ్ వారి వీడియోల ద్వారా మరియు అక్కడ వెలసి ఉన్నటువంటి
శిలా ఫలకము కలెక్టర్ గారు, ఆనాటి కలెక్టర్ గారు ప్రకటించినటువంటి శిలా ప్రకటన ద్వారా తెలుస్తుంది. ఆ తరువాత అనంతపురం గురించి రకరకాలుగా బ్రిటిష్ వాళ్ళ గెసెట్లలోను మరియు ఈ 19వ శతాబ్దము తరువాత 20వ శతాబ్దంలో అనంతపురములోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకులుగా లేక అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి ఆ రోజులలో పనిచేస్తున్నటువంటి శ్రీ కొలకలూరి ఈనాగ్ గారు అనంతపురం పైన ఒక చిన్న పుస్తకాన్ని ఆ రోజులలోనే రాశారు. ఆ పుస్తకంలో అనంతపురం యొక్క పొలిమేరలు, అనంతపురంలో వెలిసి ఉన్నటువంటి దేవాలయాలు, అనంతపురం యొక్క ప్రాముఖ్యత ఇవన్నీ కూడా కొలకలూరి ఈనాగ్ గారు వ్రాసినటువంటి పుస్తకంలో లభ్యమవుతున్నాయి. ఈ విధంగా మనము అనంతపురానికి చెందినటువంటి గెజెటర్లను మరియు కొన్ని శిలాశాసనాలను, ఆ తరువాత మనకు లభ్యమవుతున్నటువంటి చారిత్రాత్మక పుస్తకాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే అనంతపురం యొక్క నిజమైనటువంటి కథ మనకు వెలుగులోనికి వస్తుంది. ఇక్కడ మరొక గొప్ప విషయము మరియు నాకు తెలిసిన విషయం ఏంటంటే, వ్యాసుల వారు ఉత్తర భారతదేశంలో కాశీనగరంలో అన్నపూర్ణాదేవి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అన్న తరువాత వారు దక్షిణ భారతదేశం వైపు ప్రయాణం చేస్తూ బాసర లేక వాసర, అదే వాసరనే వ్యాసుడు నివసించిన ప్రాంతమే వాసర, ఆ తర్వాత అది బాసర అయి సరస్వతీదేవి ప్రముఖ పట్టణంగా వెలసిల్లుతుంది. ఆ బాసర నుంచి శ్రీ వ్యాసుల వారు అనంతపురం పట్టణానికి ఏతించి బుక్కరాయ సముద్రంలో ఉన్నటువంటి దేవరకొండ మీద కొండపైన ఆయన ఆవాసాన్ని ఏర్పరచుకొని ఇక్కడ నివసించారని మనకు శ్రీ దేవి భాగవతంలో తెలుస్తుంది. శ్రీ దేవి భాగవతంలో రాసే సమయానికి అప్పటికే శ్రీ వ్యాసుల వారు అష్టాదశ పురాణాలు రచించారు. 18 పురాణాలు రాసేశారు. మహాభారతం అయిపోయింది. దాదాపుగా మిగిలిన పురాణాలన్నీ కూడా రాసేశారు. అప్పటికి ఆయన నాకు ఇంకా సమయం ఉంది, వయసు ఉంది, నేనేం చేయాలి అనుకుని ఆయన శ్రీదేవి భాగవతాన్ని అమ్మవారి పైన వ్రాయడం మొదలుపెట్టారు. అందులో అనంతపురంలో ఉన్నటువంటి దేవర కొండ పైన ఆయన అక్కడ నివసించినట్టు, నాకు దుర్యోధనాదులు వంటి మనవలు ఉన్నప్పటికీ నాకుగా ఒక్క సంతానము కూడా లేదు, నన్ను చూసుకునేవారు ఎవరు లేరు అని పరితపించిన వాడై అనంతపురంలో ఉన్నటువంటి ఆనాటి చిన్న చెరువు లాంటి నిర్మాణాన్ని ఒక సరస్సుగా, ఈరోజు అనంత సాగరమైంది, ఆ రోజు అది ఒక చిన్న కొలను లాంటిది, దాన్ని ఆయన వర్ణిస్తూ అక్కడ శుకుడు అనేటువంటి ఒక పుత్రుణ్ణి కూడా కన్నాడని ఆ కథ కూడా మనకు శ్రీదేవి భాగవతంలో తెలుస్తుంది. ఈ విధంగా అనంతపురంలో దేవరకొండ పైన శ్రీ వ్యాసుల వారు ఎందుకు నివసించారు అంటే, భూమధ్య అక్షాంశ రేఖ అనంతపురం పట్టణం మీదుగా ప్రయాణం చేస్తోంది. ఆ విధంగా ఈ అక్షాంశ రేఖను పరిగణలోనికి తీసుకుని ఆయన ఈ అనంతపురము లేక ఆనాడు ఉన్నటువంటి చిన్న గ్రామానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను గుర్తించి ఇక్కడ ఆయన నివాసం ఉన్నారు. ఈ విధంగా మనకు అన్ని పుస్తకాలు, పురాణాలు, ఇతిహాసాలు చదువుతూ పోతే
మనకు అనంతపురం పట్టణం యొక్క ప్రాముఖ్యతలు తెలుస్తాయి. నేను డాక్టర్ చిప్పగిరి జ్ఞానేశ్వర్, అనంతపురం వాస్తవ్యుణ్ణి. విద్యారీత్యా నేను ఎంఎస్సి పిహెచ్డి చేయడం వలన నాకు ఆధ్యాత్మికంగాను చారిత్రాత్మకంగాను ఆసక్తి ఉండడంతో అనేక పుస్తకాలు, పురాణాలు, ఇతిహాసాలు నేను స్వతహాగా కొని వాటిని అనేక పర్యాయములు చదవడం ద్వారా మీకు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాను. శుభం భూయాత్.